ఏదైతే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తీసుకున్నటువంటి రాజ్యాంగ పరిరక్షణ యాత్రలు ఏవైతే ఉన్నాయో దాంట్లో భాగంగా జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమంతో ప్రజల వద్దకు వెళ్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా దీంట్లో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. బడుగు బలహీన వర్గాల కోసం ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని భాషలు అన్ని సంస్కృతులు అన్ని మతాలు కులాలు కలిసి ఒకే గొడుగు కింద ఉండేటట్టుగా ఈ రాజ్యాంగం మనం రాసుకొని మనకు మనం సమర్పించుకోవడం జరిగింది. ఆ రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా పాలించడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కులగణన కార్యక్రమం అయితేనేమి ఎస్సీ వర్గీకరణ అయితేనేమి ఇలాంటి కార్యక్రమం మనం చేసుకోగలిగినాం. అదే రకంగా సంక్షేమ కార్యక్రమాలు కూడా బడుగు బలహీన వర్గాలకు అందరికీ అందేటట్టుగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా ప్రజలందరూ కూడా భాగస్వామ్యమై జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా ఈరోజు కోరుతూ ఉన్నాం. దాంట్లో భాగంగా 44, 45, 49, 50 డివిజన్లలో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. దీనికి కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షులు అదే నగర కార్యనిర్వాహక అధ్యక్షుడు దీపక్ చౌదరి గారు అలాగే మేయర్ గారు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం తీసుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ రాజ్యాంగాన్ని రక్షించుకునేది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే అందరూ కలిసి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ ఈరోజు ఖమ్మం పట్టణంలో రెండవ పట్టణంలో 4 డివిజన్లు కలిసి జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అమిత్ షా గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి మాట్లాడిన తీరుని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి పిలుపు మేరకు మొత్తం దేశమంతా జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమం నిర్వహిస్తుంది. దానిలో భాగంగా ఈరోజు మన ఖమ్మం పట్టణ 2వ టౌన్లో 4 డివిజన్లు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమానికి అత్యధికంలో ప్రజలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ దేశమంతా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. దీనికి ప్రజల నుండి స్పందన వస్తుంది కాబట్టి అందరూ దీంట్లో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు 2 టౌన్ పరిధిలో గల 43, 44, 45, 49, 50 డివిజన్ పరిధిలో గల 4 డివిజన్లు ఉమ్మడిగా కార్యక్రమము జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాము. ఈ కార్యక్రమము భారీ ఎత్తున చేస్తున్నాము. ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నామంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు డాక్టర్ బాబా జగజ్జీవన్ అంబేద్కర్ గారిని అవహేళన చేసినందుకు దీనికి నిరసనగా సంఘీభావంగా ఈరోజు మేము పెద్ద ఎత్తున ర్యాలీ చేస్తున్నాము. కనుక ఈ కార్యక్రమానికి మా నాయకులందరూ వస్తున్నారు. అలాగనే మా డివిజన్ నుంచి భారీ ఎత్తున జనం వచ్చినారు. ఈరోజు ఒక 5 నిమిషాల్లో ఈ కార్యక్రమం మొదలు కాబోతుంది. కనుక ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నాయకులకి కార్యకర్తలకి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగనే మిత్రులకి మీడియా మిత్రులకి అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు ఖమ్మం నగరంలోని 2 టౌన్ ప్రాంతంలో జై బాపు జై భీమ్ సంవిధాన్ కార్యక్రమాన్ని మరి పెద్ద ర్యాలీగా 4 డివిజన్లు కలిపి ఇక్కడ తీయటం జరుగుతుంది ముందుగా. అలాగే మిగతా 8 డివిజన్లు కూడా రేపు ఎల్లుండి తీయబోతున్నాం. దీనికి ముఖ్య కారణం మీ అందరికీ తెలుసు. గతంలో మరి అత్యున్నత స్థాయి పదవిలో ఉన్న హోంమంత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక దళిత నాయకుడు మన కాన్స్టిట్యూషన్ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారి గురించి మరి అవహేళన చేస్తూ సాక్షాత్ పార్లమెంట్లోనే అవహేళన చేయటం జరిగింది. దానికి నిరసనగా పార్లమెంట్లో క్షమాపణ కోరటం జరిగింది మన పార్లమెంటు సభ్యులు కాంగ్రెస్ సభ్యులు. అయినప్పటికీ వాళ్ళు దిగి రాలేదు. మరి మన ఉన్న అవకాశాలు రాష్ట్రపతికి కలిసి మరి రిప్రజెంటేషన్ చేయటం జరిగింది. అయినా కూడా వాళ్ళు ఎంతకు దిగి రాకపోతే మనకున్న ఆఖరి అవకాశం మరి ప్రజల్లోకి తీసుకుపోయి మరి మన జాతీయ నాయకుల్ని ఏ విధంగా అవమానిస్తారో మరి అదేవిధంగా జాతీయ నాయకుల్ని మనం ఏ విధంగా గౌరవించాలనేది ప్రజల్లోకి తీసుకుపోవాలనే ఉద్దేశంతో మన ప్రియతమ నేత శ్రీ రాహుల్ గాంధీ గారు తీసుకున్న నిర్ణయం ఏఐసిసి పిలుపు మేరకు ఖర్గే గారి పిలుపు మేరకు అలాగే పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారు అలాగే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు శ్రీనివాస్ రెడ్డి గారు అదేవిధంగా బట్టి విక్రమార్క గారు మరి శ్రీమతి రేణుకా చౌదరి గారు ఇతర మన జిల్లా నాయకులు అందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం. 44వ డివిజన్ ప్రజలందరికీ ప్లస్ ఏఐసిసి అధ్యక్షులు వాళ్ళ ఆదేశాల మేరకు 44వ డివిజన్లో
45వ డివిజను, 57 డివిజను, 49వ డివిజను 4 డివిజన్లు కలిపి చేయడం జరిగింది. జై బాపు, జై భీము, జై సంవిధాన్ అని మంత్రి గారి ఆదేశాల మేరకు, పార్టీ ఆదేశాల మేరకు కార్యకర్తలందరూ కలిసి భారీ ఎత్తున ర్యాలీ చేయడం జరుగుతుంది. దీనికి కార్యకర్తలు వచ్చిన అందరికీ ధన్యవాదాలు, పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా తీసుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. రోజు 44, 45, 49, 50 డివిజన్లో జై భీమ్, జై బాపు, జై సంవిధాన కార్యక్రమం చేయటం జరుగుతుంది. ఈరోజు దానికి ఎందుకు చేస్తున్నామనంటే రాజ్యాంగ విరుద్ధంగా, కేంద్ర ప్రభుత్వంలో రాజ్యాంగ విరుద్ధంగా అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని వాళ్ళు అపహాస్యం చేస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమం చేయటం జరుగుతుంది. అలాగే దాంతోపాటు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చేసే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం కానీ చెప్పుకోలేకపోతున్నాం. దాంతోపాటు ఈ కార్యక్రమం కూడా చేయటం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు 6 గ్యారెంటీల్లో బస్సు, అలాగే ఉచిత బస్సు మహిళలకి, అలాగే గ్యాసు, అలాగే కరెంటు, ఏ ప్రభుత్వం చేయనటువంటి సన్నబియ్యం పేదవాళ్ళకి సన్నబియ్యం రేషన్ షాప్లో ఇవ్వటం అనేది మన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే అయింది. ఎక్కడా కూడా దేశంలో ఎక్కడా లేదు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే చేయగలిగింది, రేవంత్ రెడ్డి గారు మాత్రమే చేయగలిగారు. దానికి మనందరం కూడా, ప్రజలందరి తరఫున కూడా మనం ఆయనకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అలాగే అంబేద్కర్ గారు రాసించిన రాజ్యాంగాన్ని పట్టే మనందరం కూడా కలిసిమెలిసి ఉంటున్నాము. మన దేశంలో, మన ప్రజాస్వామ్య దేశం, ఈ దేశంలో హిందువులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ బాయి అని అన్నదమ్ములు కావాలి, అక్క చెల్లెళ్ళ వలె కలిసిమెలిసి ఉంటాము. అలాంటి సంస్కృతిని విడదీయాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేయటం, కేంద్ర ప్రభుత్వం చేయటం జరుగుతుంది. కాబట్టి దానికి విరుద్ధంగా మనందరం కూడా ప్రజలకి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయటం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ కార్యక్రమం మేమందరం కూడా ప్రజలందరికీ తెలియాలని, దేశం మొత్తం కూడా ఇది జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం ఖమ్మంలో ఫస్ట్ మొదలుపెట్టడం, ఖమ్మంలోనే మొదలుపెట్టాం. ఖమ్మం అన్నిటికంటే తెలంగాణలోనే ఖమ్మం అంటే మంచి, అందరికీ కూడా మంచి పేరుంది. ఖమ్మం అంటేనే మంచి ఇది ఉంది కాబట్టి ఫస్ట్ మేమే మొదలుపెట్టాం. ఖమ్మంలో కూడా దాదాపు అయిపోవచ్చినాయి. ఇంకా 2-3 రోజుల్లో మొత్తం కంప్లీట్ చేసుకుంటాం. మన తుమ్మల నాగేశ్వరరావు గారి ఆదేశానుసారం, అలాగే రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు మేము ఇవన్నీ చేస్తున్నాం. కాబట్టి మనం ఖచ్చితంగా అభివృద్ధి కార్యక్రమాలందరికీ ప్రజల ముందుకు వెళ్ళాలి. మనం చేసే అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు వెళ్ళాలి. ఈ ప్రభుత్వాన్ని మనందరం కూడా సపోర్ట్ చేయాలి, వెనకుండాలి అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ